మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల కామెంట్స్పై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇద్దరు నేతల తీరుపై మంత్రులు, కూటమి నేతలు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు లోకేష్పై ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. బడ్జెట్ రాబోతా ఉంది, బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు. సో దాన్ని మార్చాలా, ఇట్లా పాజిటివ్ వాతావరణం క్రియేట్ దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన. అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో తమ అడిగినట్టుగా చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టాలి, భయభ్రాంతులు పెడితే శాంతి భద్రతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళ పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు. పీపీపీని తప్పు చూపించి ఓ బూచిలాగా చూపించి బెదిరించి వాళ్ళు రప్ప అని స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వాళ్ళది. ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని నిలపాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్ర. వాళ్ళ తప్పులన్నీ ఒకటికొకటి బయటకు వస్తున్నాయి. అక్రమ మద్యం బయటకు వస్తా ఉంది, తిరుపతి రోడ్డు బయటకు వస్తాం, తిరుపతి రోడ్డు జరిగినటువంటి నేతి కల్తీలో బయటకు వస్తా ఉంది, భూములు దోపిడీ బయటకు వస్తా ఉంది. ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి తరుణంలో తట్టుకోలేక అశాంతిని సృష్టించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డకట్ట వేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా. ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష ఒక దివంగత ముఖ్యమంత్రి, దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడితే మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ రోజే ఈ అంబటి కుటుంబ సభ్యులు తప్పు చేసావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది పవిత్రంగా భావించే తిరుపతిని కల్తీ చేయడమే కాకుండా ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం రకరకాల రెచ్చగొట్టడాలు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇలా రోడ్ల మీద పడి ఏ విధంగా మీరు చూశారు ఏ విధమైన భాష వాడాడు. అలాంటి భాష వాడటం, తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తలను రెచ్చగొట్టి చేయటం, వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళే మనుషులు పెట్టుకొని వాళ్ళే దాడులు చేయించుకోవటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇట్లాంటివన్నీ కుట్రపూర్వకమైన ఆలోచనలు మొదటి నుంచి ఆ పార్టీ వాళ్ళకి అలవాటు ఉంది. మా పార్టీ నాయకులు శాంతియుతంగా ప్రశాంతంగా ధర్నా జరగడానికి వెళితే వాళ్ళని రెచ్చగొట్టి మా మహిళా కార్యకర్తలు కూడా గాయపడే విధంగా రాళ్లు విసిరే ధర్నా చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్టిన దాంట్లో కూడా మనం చూస్తే కొత్త డ్రామా ఏంటంటే తమ ఇళ్ల మీద తమనే తగలబెట్టుకుని ఒక సానుభూతి పొందే విధంగా అక్కడ ఉన్న నాయకుడు, పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేకపోతున్నాం, ఆ నాయకుడు జగన్ రెడ్డి డైరెక్షన్ ద్వారా కొత్త పొంత తొక్కుతున్నారు. జోగి రమేష్ గారు తప్పితే జోగి రమేష్ అని కూడా ఏ రోజు మాట్లాడారు. కానీ నువ్వు శాసనసభ్యుడిగా నన్ను పట్టుకొని అరే ఒరే అని నీ ఇష్టం వచ్చినట్టు ఎన్నోసార్లు ఎన్ని మాటలు మాట్లాడావో, ఎన్ని వీడియోల్లో మాట్లాడావో ప్రజలందరికీ తెలుసు. మైనారిటీ అట్లాగే ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు మాట్లాడే ఈ భాష ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసి చివరికి ఇది ఉగ్ర రూపం దాల్చి నీ మీద ఎంతటి తిరుగుబాటు కలిసిందో, నువ్వేదని వెనక ఒక అరాచక శక్తులకు 20 మందో 25 మందో